ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు ఒకటేసారి పార్టీ పెట్టారు. ఎక్కువ ప్రచారం గూడా జేయలేదు. బట్ తను సీఎం అయ్యారు. దీని గురించి పవన్ కళ్యాణ్ గారే ఒకసారి మాట్లాడారు. "నేను ఇన్ని సంవత్సరాలు తిరిగి, ఇన్ని కటౌట్లు పెట్టి, ఇంత టైం తీసుకున్నాను. ఎక్కడికెళ్ళినా సీఎం, సీఎం అని మీరు అరవడం తప్ప ఓట్లు రాలేవురా నాకు. ఆయనకు అలా కటౌట్ పెడితేనే ఏసేశారు" అని సరదాగా అన్నారు ఆయన. వాస్తవానికి చెప్పాలంటే ఫ్యాన్ బేస్ అనేది అక్కడ విజయ్ కంటే ఎక్కువగా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికుంది. ఎందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అది అంటే మైనస్ అయింది? దానికి చెప్తున్నానండి. ఒకప్పుడు పొలిటికల్. రామారావు గారు హ్మ్. రాజకీయాల్లోకొచ్చినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా నాశనం అయిపోయి ఉంది. హ్మ్. ప్రజలందరూ తీవ్రంగా కోపంతోటి ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఆయన మొత్తం బంగాళాఖాతంలో పడేయండి కాంగ్రెస్‌ని అన్నారు. థంపింగ్ మెజార్టీ తోటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడాయన. ముఖ్యమంత్రి అయ్యారు. అవును. ఓ 3 సార్లు అయినట్టున్నారాయన. అవును. సో, ఎన్టీ రామారావు గారు ప్రపంచంలో ఒక దేవుడు. అలాగే చేశాడాయన. పేద ప్రజలకు గాని, ఇది గాని, సామాజిక న్యాయం గాని అద్భుతంగా చేశాడాయన. అసలక్కడ ఆ టైంలో కొన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఎవరనేది తెలియకుండా తెలీదు. ఆయన చూసి ఓట్లు పడ్డాయంట అవును. ఒకప్పుడు. 234 సీట్స్ రావడం ఏక మెజారిటీ అనేది అసలు ఇండియన్ హిస్టరీలోనే జరగలేదట అలాగా. సో, దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేసి స్ట్రగుల్ అయ్యి పేద ప్రజల కోసం చేసి రాజశేఖర రెడ్డి గారు హ్మ్. ఆరోగ్యశ్రీ అనేది పెడుతున్నామని చెప్పి దాని ద్వారా వచ్చాడు. ఆయన మేనిఫెస్టో ఇవ్వకుండా సెకండ్ టైము నేను ఇంకా కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి. ఆ పనులను నేను నిర్వర్తించాలంటే మీరు రెండోసారి నాకు మెజారిటీ ఇస్తే నేను గెలుస్తానని చెప్పి మేనిఫెస్టో లేకుండా మాట్లాడారు. చాలా మాట్లాడి మళ్ళీ జెన్యూన్‌గా. సెకండ్ టైమ్ ఆయనొచ్చాడు. హ్మ్. సో, విధివశాత్తు ఆయన ఇదయ్యారు. సో, ఇక్కడికొచ్చేటప్పటికి ఇక్కడేంటంటే బిట్వీన్ టీడీపీ, కాంగ్రెసు, టీడీపీ, వైసీపీ, జనసేన. 2014లో జనసేన వచ్చిందండి. మా నాయకుడు ఆ రోజునే సపోర్ట్ చేసినప్పుడే మేము కొన్ని సీట్లు ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని ఆయన పదవి మీద వ్యామోహం గాని, హ్మ్. కాంక్ష గాని లేవండి. హ్మ్. అడగలేదు మేము. అడుగుంటే మేము 2019లో మాకు మేము కూడా కొన్ని సీట్లు పోటీ చేసేవాళ్ళం ఇప్పుడు. ఓకే. 2014లో మేము సపోర్ట్ చేసాం. 2019లో మీరు నిలబడండి సింగిల్‌గా అది ఇది అన్నారు. ఒక సీటుకి పరిమితం చేశారు. తర్వాత ఇప్పుడు కూటమి అక్కడున్న దుర్మార్గాలను ఎదుర్కోవాలంటే డబ్బుందండి వాళ్ళ దగ్గర. మా హ్మ్. దగ్గర డబ్బులు లేవు. మా నాయకుడు సినిమా షూటింగ్ చేస్తే గాని మేము పార్టీకి ఖర్చు పెట్టుకోలేము. అలాగా చాలా జరిగినాయి. కౌలు రైతులకి ఆయన సొంత డబ్బులివ్వటం. అకౌంట్‌లో డబ్బులు లేకపోతే బయట నుంచి అప్పు తీసుకొని డబ్బులు హ్మ్. కట్టిన రోజులున్నాయి. హ్మ్. సో, మేము సినిమాలో నటించాలి. మేము కష్టపడి పని చేయాలి. మొన్న ఎలక్షన్‌కి కూడా మేమందరం వెళ్లి మా డబ్బులతోటి మేము హోటల్ తీసుకొని హ్మ్. వాళ్ళు కంపెనీ కార్లు పెట్టినా, ఆ డ్రైవర్లు మేమందరం కలిసి ఎళ్లి ప్రచారం అయిపోయాక మేమే చేసుకొని, హ్మ్. అలాగా ఐకమత్యం అనేది జనసేనలో ఉన్నంత ఇది వేరే ఏ పార్టీలో లేదండి. నైస్. ఇక్కడేంటంటే ఫ్రీ హ్యాండు అందరితోటి మాట్లాడతారు. ఒకే ఇదిలో ఉంటారు. మొన్న శిక్షణ శిబిరానికి వెళ్ళాను నేను. హ్మ్. ఏదండి ఇది అధికార ప్రతినిధులు దీనికి. మొత్తం అందరూ కలిసి పృథ్వీ గారు మీరు కూడా మీరుంటే మీలాంటోళ్ళు గట్టిగా మాట్లాడే నోరనేది ఉండాలి. కలం చాలా గొప్పది. మీరుంటే చాలా బావుంటదని చెప్పి నేను వెళ్ళాను. త్వరలో గవర్నమెంట్ వీళ్ళు మా పార్టీ నుంచి ఓకే. అనౌన్స్‌మెంట్ వస్తదండి. ఓకే. ఏపీ స్పోక్స్ పర్సన్ అని. సో, మా మా దృష్టంతా ఏంటంటే పదవి మీద లేదండి. హ్మ్. మేము నిలబడాలి. ముందు ఒకప్పుడు ఏమీ లేదు. అలాంటిది ఈ రోజున 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, అటు పార్లమెంట్‌లో, ఇక్కడ వస్తేనేమో అసెంబ్లీలో 11 మంది, 50 మంది కాపు కార్పొరేషన్‌లో 50 మంది ఉన్నారండి. ఎవరు ఇంత సామాజిక వర్గానికి ఇంత చేసిన లీడర్ ఎవరు లేరండి. ఏ సీఎం కూడా చేయలేదు. హ్మ్. ప్లస్ ఇంకోటి కూడా చెప్తాడాయన. ఇది కాపుల పార్టీ కాదు. ఇది గోవిందుడు అందరవాడు. అందరూ కావాలి. హ్మ్. ఒక నియోజకవర్గంలో కాపులేస్తేనే ఎవడో గెలవడండి ఎమ్మెల్యేగా. అవును. అందరూ ఎయ్యాలి ఓట్లు. ఒక సినిమా హీరో అవ్వాలంటే అందరూ అందరూ చూడాలి. చూడాలి.